దావీదుని గారు కూర్చి మాట్లాడుతూ సరాసరి తన కొడుకు చెప్తున్నాడు, అందరిని పిలిచి తన కొడుకు ముందు లేదా తను కొడుకుతో పాటు అందరూ ఆడుతున్నాడు. ఏమనంటే దావీదుని చంపేయాలరా అంటున్నాడు. ఎందుకు దావీదుని చంపేయాలి అక్కడ రాస్తూ అంతటి సౌలు మీరు దావీదుని చంపవలసినదని తన కుమారుడైన యోనాతాను తన సేవకులందరితో చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టం గలవాడే ఉన్నాడు. ఇప్పుడు బాగా వినండి. ఎవరైతే ఒకప్పుడు బాగా దావీదు గారిని ఇష్టపడ్డారో ఇష్టపడిన వ్యక్తుల్ని పిలిచి ఆ వ్యక్తిని లేపేమంటున్నాడు. ఒకప్పుడు ఈ యోనాతాను యొక్క స్నేహితులు లేదా యోనాతాను యొక్క సేవకులందరూ దావీదుని ఇష్టపడ్డారు లేదా? ఎక్కడ ఇష్టపడ్డారు ఒకసారి ఆ వచనం చూద్దాం. 18:5 చదవండి. 18:5 దావీదు సౌలు యోధుల మీద అతను నియమించెను జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉన్న. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు ఇష్టపడిన బ్యాచ్ ఎవరు చెప్పండి? దావీదు గారి సైన్యం. ఒకప్పుడు దావీదు గారిని ఇష్టపడిన వీళ్ళే చంపేయడానికి రెడీ అవుతున్నారంట. అంటే వీళ్ళు అలా రెడీ అయ్యారని మీరు ఎట్లా చెప్పగలరంటే, మీరు జాగ్రత్తగా వినండి. మా డాడీ నీకు చాలా వ్యతిరేకంగా ఉన్నాడు, మా తండ్రి నీకు చాలా వ్యతిరేకంగా ఉన్నాడు, కొన్నిసార్లు నీకు ఎందుకు చెప్తున్నాను కొంచెం దూరంగా ఉండు, ఈ పరిసర ప్రాంతాల్లోకి రాకు, మళ్ళీ ఏం జరుగుతుందో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఎవరో ఒకరికి చెప్పి యోనాతాను పంపకుండా స్వయంగా యోనాతాను వెళ్ళి చెప్తున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఏమి డిస్కషన్ చేసి ఉంటారు చెప్పండి? సౌలు గారి మాటకి వీళ్ళు జెండా ఊపుంటారు. సౌలు గారి మాటలకు వీళ్ళు కూడా సై అంటే సై అన్నారంటే ఈ జనాలు ఎలాంటి వాళ్ళంటే పోయిన వారం పొగుడుతారు, ఈ వారం తిడతారు, ఈ వారం బాగుంటారు, వచ్చే వారం వీడెవడం మాది వెళ్దంటారు. ఈ జనాలతో ఉండే ప్రాబ్లం అది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పటికప్పుడే పొగిడారు, కొండపైకి తీసుకెళ్ళి చెప్పండి అక్కడి నుంచి తోసేయాలనుకున్నారు. అందుకే పబ్లిక్ని ఫాలో అయ్యేవాడు ఎప్పటికైనా దెబ్బతింటాడు. పబ్లిక్ మీద మమకారం పెంచుకుని ఎప్పటికైనా దెబ్బతింటారు. మన పరిచర్య అయినా, మన విశ్వాసమైనా, మన ఉద్యోగాలైనా, మన పనిబాట్లైనా ఏవి గుర్తుపెట్టుకోండి, మనం దేవుని వల్ల నడిపింపబడుతున్నామని నమ్ముకోవాలి తప్ప ఈ జనాలు ఏదో మనకు ఉదరగొడుతున్నారని వీళ్ళ వైపు చూసామో వీళ్ళు ఈరోజు బాగుంటారు, రేపు బాగోరు. ఈరోజు మనల్ని పొగుడుతారు, రేపు పొగడరు. ఈరోజు మన వెనకాల ఉన్నట్టే ఉంటారు, రేపు పొద్దున మనతో ఉండరు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలోనికి మనం ఎలాగైతే ఒంటరిగా వచ్చామో రేపు పొద్దున మనం ఒంటరిగానే పోతాం. రేపు పొద్దున పరిస్థితులు ఎలా తిరగబడినా మనం ఒంటరిగానే ఉంటాం. దావీదు గారికి తన లైఫ్లో చాలా లెసన్స్ నేర్పిస్తున్నాడు దేవుడు. యోనాతాను పసిగట్టాడు, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి పొరపాటున అదిగో మా నాన్న నీ కోసం వెయిట్ చేస్తున్నాడు, నువ్వు కనుక ఇక్కడ ఉంటే నేను ఇన్ఫర్మేషన్ కనుక అందిందంటే నేను చంపేస్తాను, ఎవడో ఒకటి చెప్పి పంపితే ఆ చెప్పినోడే అమ్మికపోతే, ఆ చెప్పిన వాడే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పాడో వాడే అమ్ముడికిపోతే, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, ఎవరికైనా ఏదైనా చెప్పి ఇది ఎవరికీ చెప్పకరాను ఆడే చెప్తాడు అందరికీ. గుర్తుపెట్టుకోండి, అది మనుషులకుండే అదొక దిగజారు స్థానం. జాగ్రత్త అన్న, జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త చెల్లి, జాగ్రత్త అమ్మ, ఆ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి అనండే అలా పంపిస్తారు మీకు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యోనాతానుకి ఆ విషయం తెలుసు. మా నాన్నతో వీళ్ళు సీరియస్ డిస్కషన్ చేశారు, మా నాన్న ఎక్కించిన ప్రతి విశ్వపు వాయువు వీళ్ళు పీల్చారు, ఇప్పుడు ఖచ్చితంగా మా నాన్నకి లూజ్ అయిపోతారు. ఇదిగో ఈ బంగారం ఇస్తున్నాను రా, ఈ ఉంగరం ఇస్తున్నాను రా, లేదా నీకు ఈ పదవి ఇస్తున్నాను రా, అసలు ఏంట్రా దావీదు కోసం చెప్పంటే వీళ్ళు తిరిగిపోరా చెప్పండి. ఫ్రెండ్గా తను అర్థం చేసుకుని ఏమన్నా తెలుసా, ఎవరికి చెప్పకుండా, ఎవరి వైపు చెప్పకుండా తానే స్టాండింగ్ చేసుకుని తన రెస్పాన్సిబిలిటీ, తన స్నేహం పట్ల ఏం చేస్తుంది తెలుసా, మై ఫ్రెండ్ నీకు విషయం చెప్తున్నాను, చాలా ప్రమాదం ఉంది నీకు. మా నాన్న నీ మీద పసిగట్టాడు, పగబట్టాడు, నువ్వు ఉన్నావని ఖచ్చితంగా తెలుసుకున్నాడు. నీకు మాట చెప్తున్నాను, నేను వచ్చేంత వరకు నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకు, నీ మేలు కోరిక అక్కడ ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నీకు అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, యోనాతాను ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తామని చెప్పండి. నాన్నకి ఓటేస్తామా,
చెప్పండి, ఫ్రెండ్కి ఓటేస్తాం. పోనీ అటు నాన్న ఇటు ఫ్రెండు నీకిద్దరూ ఇష్టమైతే నువ్వేం చేస్తావు? నక్క నాటకం మొదలు పెడతావు. ఆ నక్క నాటకం ఏంటి తెలుసా? ఒరే, అటు మా నాన్నే ఏమనలేనురా, చెప్పండి. ఇటు నిన్ను ఏమనలేనురా, చెప్పండి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జరిగేది ఏది ఉంటే అలా జరుగుద్ది. ఈ విషయంలో నన్ను అపార్థం నా నుంచి నీకేమీ ప్రాబ్లం లేదా? మా నాన్నే నేను ఏమనలేను ఎందుకంటే మా నాన్న కదరా. ఒరే, నిన్ను ఏమనలేను ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కదరా అని ఇలా నక్క నాటకాలు ఆడరా చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన నానే కాదు, యోనాతానికి రాజు కూడా. యోనాతానికి రాజే కాదు, యోనాతానికి అధికారి కూడా. యోనాతానికి అధికారి కాదు, నాన్నే కాదు, ఇంకా మీరు గమనించిన ఆయన రాజు శాసిస్తున్నాడు. ఏమని? ఆడిని చంపేయండి. ఎంప్లాయీస్ ఎవరున్నారో తెలియదు కానీ మీ అందరికీ చెప్తున్నాను. భార్యలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ నాకు తెలియదు, నేను చెప్తున్నాను. ఎవరైతే కాపురాలు చేస్తున్నారో మీ అందరికీ నేను చెప్తున్నాను. తల్లిదండ్రులు కలిగిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, మీ అందరికీ చెప్తున్నాను. మీ పైనున్న ఎడ్డ ఎవరైతే ఉన్నారో ఇలాంటి దుర్మార్గమైన సలహాలు ఇచ్చినప్పుడు మీరు ఏమని రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు? చాలామంది అడుగుతారు ఏమనంటే, మా సార్ చెప్పారు సార్, ఇంక తప్పలేదు చేశానంటే. మీ సార్ గడ్డి తినమని తింటావా? నేను సీరియస్ అవుతున్నాను. వాళ్ళ నాన్నే చంపేమని చెప్తే వాళ్ళ నాన్న చంపమంటే చంపడంటున్నాడు. నాన్న చంపమన్నా చంపడంటున్నాడు. అక్కడ నాన్నే కాదు, రాజు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన నాయకులకి మన బైబిల్ లోబడమని చెప్పిందా లేదా? ఎమ్మెల్యేకు లోబడతాం, ఎంపీకి లోబడతాం, సీఎంకు లోబడతాం, అధికారికి లోబడతాం, అందరికీ లోబడతాం. ఎప్పటి వరకు లోబడతాం? మనల్ని పాపము చెయ్యించనంత కాలము లోబడతాం. జనులు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మంచి పరిపాలన చేస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం, వాళ్ళకు లోబడి ఉంటాం. వాళ్ళే మనతో పాప పనులు చేస్తే వాళ్ళకు లోబడి ఉంటామా? ఉండముగాక ఉండం. యోనాతాను చూసి మనం నేర్చుకోవాల్సిందంటే, నువ్వు మా నాన్న కావచ్చు, నువ్వు మాకు రాజు కావచ్చు, నువ్వు నాకు అధికారం కావచ్చు, కానీ నీ కమాండ్స్ నేను ఏ ఒప్పుకోవాలో ఏ ఒప్పుకోకూడదో నాకు తెలుసు. ఎంత విధి నిర్వహణ ఉన్నా, నీ విధి నిర్వహణ నీ లా ప్రకారం నడుస్తున్నా, నీ చట్ట ప్రకారం నేను లోబడాల్సిన అవసరం వచ్చినా, ఈ చట్టానికన్నా ఆ చట్టానికే నేను తల దించుతాను. నీ ఆఫీసర్ ఎవడో అన్యాయంగా ఉంటాడు, ఇక్కడ నిలబడతాడు, అమాయకుడిని ఏదో ఒకటి చేశాడని చంపేమన్నో కొట్టేమన్నో వాడి దగ్గర ఏదో ఒకటి లాగేసుకోమని నీ ఆఫీసర్ నీతో ఇలాంటి దుర్మార్గమైన పని చేయిస్తాడు. ఆ టైంలో నువ్వేం చేస్తావు? దేవుడు అధికారికి లోబడి ఉండమన్నాడు కనుక మా ఆఫీసర్ చెప్పినట్టు నేను చేస్తాడు. కుదురుద్దా? కుదరదుగా సార్ చెప్పాలి, సార్ ఇది మంచిది పద్ధతి కాదు, మీరేమనుకోండి సార్, మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చిన పర్లేదు, కానీ ఇది దేవుని దృష్టికి నీతికి వ్యతిరేకమైన పని. మీరు అధికారి కనుక నేను హానర్ చేస్తున్నాను, కానీ మీరు చెప్పిన వర్క్ నేను చెయ్యలేను. యోనాతాను వాళ్ళ నాన్న ముందు చెప్తున్నాడు, డాడీ మీకు విషయం చెప్పాలి, ఇది పద్ధతి కాదు, మీకు ఏమైంది, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీకు కొన్ని విషయాలు తెలియాలి, ఇది దేవుని దృష్టికి మంచిది కాదు. అందుకని అడుగుతున్నాను, కొంతమంది భర్తలు ఉంటారు, మీకు ఆఫీసర్ లాంటివాడు మీ ఆయన, అదేదో పోరంపోకు పని చేయమంటాడు, చేస్తారా? ఇప్పుడే ఫోన్ చేశారు సునీల్, నేను వస్తుంటే సొంత తండ్రి వయసుకు వచ్చిన కూతుర్ని లోపలికి ఎడబెట్టి ఏదో అసభ్యకరంగా చేయబోయాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని నన్ను సలహా అడుగుతుంది. మీ ఆయన ఏం చెప్తా చెయ్యమని చెప్తావా? మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు వాడు తండ్రి స్థానం మర్చిపోతే ఎంతవరకు, వాడు భర్త స్థానం మర్చిపోతే ఎంతవరకు, ఆమె భార్య స్థానం మర్చిపోయి దిగజారులు పనులు చేస్తే ఎంతవరకు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, దేనికైనా ఎక్కడి వరకు లోబడతామంటే నీతిని దాటనంత వరకు. సొంత తల్లిదండ్రులే గుర్తుపెట్టుకోండి, పిల్లలతో వ్యభిచారం పనులు చేయించే పేరెంట్స్ లేరా? మా అమ్మ అలా చెప్పిందని అంతకు చేస్తున్నా అంటే, మీ అమ్మ చెప్తే చేస్తా, గడ్డి తినమంటే తింటావా? మా ఆఫీసర్ గడ్డి తినమంటే తింటా అంటే గడ్డి తినమంటే తింటావా? నా భర్త చెప్పాడని తప్పక చేస్తాను, నీ భర్త చెప్తే చేస్తావా? గుర్తుపెట్టుకో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏది ఆగాలో ఏది ముందుకెళ్ళాలో నీకు కాన్షియస్ పని చేయాలి.
యోనాతానుకు ఒక విషయం పసిగట్టాడు. డాడీ, మీరు నా కమాండర్ కావచ్చు, నా కింగ్ కావచ్చు, నా ఫాదర్ కావచ్చు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకరిని చంపేమంటే అలా చంపేస్తాను చెప్పండి. వాడు అపరాధ అయితే మీరు కత్తెత్తడం కాదు, ముందు నేనే కత్తెత్తుతాను. వాడు దొంగ సన్నాసుగాడైతే ముందు మీరెత్తడం కాదు, నేనే ఎత్తుతాను. కానీ నిరపరాధి రక్తము సిందించుట యెహోవా దృష్టికి మంచిది కాదు డాడీ. నేను గుర్తుపెట్టుకోండి, మీ తండ్రులు ఎలాటోలైనా తండ్రి చేసే ప్రతి నీచమైన పనిలోకి జై కుట్టేస్తే మీరు ఉత్తమ కొడుకులు అయిపోతారా? మీ తండ్రి ఎలాంటి సన్నాసి పనులు చేసిన వాళ్ళందరికీ మీ తండ్రికి జేజేలు కొట్టేస్తే మీరు ఉత్తమ కొడుకులు అయిపోతారా? మీ నాన్న సంపాదన యథార్థమైనది కాదు, మీ నాన్న సంబంధాలు యథార్థమైనవి కాదు, మీ నాన్న సలహాలు యథార్థమైనవి కాదు, మీ నాన్న చేస్తున్న పనులేవి మంచివి కాదు. కానీ అలాంటి నాన్నకి ఎంతవరకు నువ్వు కొడుగ్గా ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. నాన్న ఎదుటోడు నెల్లి చంపారంటే చంపేస్తావా? నువ్వు తీసేరంటే తీసేస్తావా? వాడిని ఆ లైఫ్ నాశనం చేస్తావంటే ఫాదర్ అంటే ఎక్కడి వరకు, రాజు అంటే ఎక్కడి వరకు, ఆఫీసర్ అంటే ఎక్కడి వరకు, అతని ఇలువలు కోల్పోకన్నా ఉన్నంత వరకే. ఇలువలు కోల్పోయే పనులు చెప్తే చేస్తామా? ఫాదర్ అయినా ఆఫీసర్ అయినా ఎవడవైనా నువ్వు దేవుని చట్టానికి వ్యతిరేకమైన సలహాలు ఇస్తే నేను చేయను గాక చెప్పండి, చేయండి డాడీ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నిజమైన ఫ్రెండ్ కాబట్టే తన ఫ్రెండ్కి తన ఫ్రెండ్ జీవితానికి, తన స్నేహితుడి జీవితానికి ఎంత లైఫ్ థ్రెట్ వస్తే ఆ టైంలో తప్పించుకుని పోలేదు. ఒరే, ఇటు మా నాన్నని ఏమనలేను, ఇటు నిన్ను ఏమనలేను, మధ్యస్థంగా వదిలేస్తున్నాను, నన్ను ఏమనుకోకరా, నీ ఫ్రెండ్గా నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, సారీ ఏమనుకోక అన్నాడా? ఎంత రిస్క్ తీసుకుంటున్నాడో ఒకసారి చూడండి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. 2వ వచనం, సౌలు కుమారుడైన యోనాతాను దావీదునందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా నేను వినబడిలా చదవండి. కాబట్టి నీవు నువ్వు చదువుతావు, వినబట్టలేదు. నేను వచ్చి నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నాకేమైనా తెలిసిన ఎడల దాని నీకు తెలియజెప్. నీ ప్రాణాలైతే తీయమంటే మా నాన్న తీసేయమంటే తీసేను. నా సర్కిల్ ఎవరైనా వచ్చి నీ మీద పడిపోతుంటే నేను పడిపోను. నా స్నేహం కన్నా దేవుడితో నీ ముందు నేను నిబంధన చేసిన దానికన్నా ఫాదర్ సెంటిమెంట్కి ఎక్కువ నేను పేటెయ్యను. నాకు తెలుసు నా విలువలేంటో. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడివి, నువ్వు ఎచ్చవలసిన వాడివి, నేను నీ వెనక తగ్గవలసిన వాడిని. నాకన్నా ముందు నువ్వు రాజు అయిపోతావని అసూయ పడిపోయే స్నేహితుని కాదు, నువ్వు దేవుని చేత పిలువబడిన వ్యక్తి అని నాకు తెలుసు. మా నాన్న ఎలాంటి సాహసాలు శాసనాలు చేసినా నీకు ఫ్రెండ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒకటి గుర్తుపెట్టుకో, నా ఓటు ఎప్పుడు నీకే అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, దొంగ తండ్రి మంచి స్నేహితుడు ఇద్దరు నీ కళ్ళ ముందు ఉంటే మీ ఫాదర్ కోటేస్తావా, నీ ఫ్రెండ్ కోటేస్తావా చెప్పండి. మీ బంధేస్తారు మీ ఫ్రెండ్కి, మీ నాన్నకే వేస్తారు. చరిత్రలో ఎందుకు ఇవన్నీ రాయించాడంటే నీతికి నిలబడాలి, విలువలకి నిలబడాలి, స్నేహానికి నిలబడాలి. తన స్నేహాన్ని అది చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ అధికారుల మాటలో పేతురు విన్నాడు, అధికారి మాట యాకోబు విన్నాడు, అధికారి మాటలు అపోస్తులు విన్నారు, అధికారుల మాటలు ఆది సంఘం ఉంది. ఎప్పటి వరకు కిందో తెలుసా? ఆ యేసుని గురించి ఎక్కడవో చెప్పొద్దన్నంత వరకు వింది. చెప్పొద్దన్న దగ్గర ఏమన్నా చెప్పనా, మేము కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. అధికారులు ఎక్కడి వరకు గౌరవించారు చెప్పండి? ఎక్కడి వరకు? సువార్త చెప్పొద్దన్నంత వరకు, అక్కడి వరకు ఓకే. చెప్పొద్దన్నారో మేము చెప్పకుండా ఉండలేమన్నారు.
ఆ మాటలు అర్థమవుతున్నాయా? అంటే వాళ్ళ అధికారులను గౌరవించారు, అధికారుల కొరకు ప్రార్థన చేశారు, కానీ ఎక్కడి వరకు ప్రార్థన చేశారు? సువార్తకు ఆటంకం రానంత వరకు ప్రార్థన చేశారు, సువార్త వద్దనంత వరకు ప్రార్థన చేశారు. సువార్తే వద్దు, యేసుని గుర్తే చెప్పొద్దు, ఆ మనిషిని కనబడకుండా చేసేండంటే అధికారులు మాట విన్నారా, ప్రభు మాట విన్నారు? చెప్ప. నేను ఈ మాట కొంచెం సాహసంగా చెప్తున్నాను, ఏమనుకోకండి. రేపు పొద్దున్న ఈ చట్టాలు ఇవన్నీ ఎక్కడి వరకు గౌరవిస్తాను? మనం ఎక్కడి వరకు గౌరవిస్తాం చెప్పినా గుర్తుపెట్టుకోండి. ఈ చట్టాలు, ఈ నిబంధనలన్నీ ఎక్కడి వరకు గౌరవిస్తాం? మన విశ్వాసాన్ని డిస్టర్బెన్స్ చేయనంత వరకు గౌరవిస్తాం. అని బలవంతంగా రుద్ది నాతో రకరకాల ఐడల్ వర్షిప్కి జేజేలు కొట్టించి నా దేవుడినే వద్దని నా నోటుతోనే చెప్పించి నా మీద లేనిపోయిన చట్టాలు రుద్ది నాకంటూ ఒక ఆఫీసు నన్ను ఎక్కువ దొక్కుతానంటే నేను ఒప్పుకుంటానా? ఈ చట్టాన్ని నేను ఎప్పటి వరకు గౌరవిస్తానంటే నా విశ్వాసానికి అడ్డు రానంత వరకు గౌరవిస్తాను. ఈ చట్టాలకి నేను ఎప్పటి వరకు లోబడతాను? నా విశ్వాసానికి అడ్డు రానంత వరకు. నా విశ్వాసానికి ఈ చట్టాలు, ఈ నిబంధనలు అడ్డొస్తే ఈ నిబంధనల కన్నా, చట్టాల కన్నా నా ప్రభువు చట్టానికి తలదించే అవసరమైతే చావనైనా చచ్చిపోతాను తప్ప అని అడుగుతున్నాను. ఈ అధికారులు మాట వినే చెప్పండి అవకాశమే లేదు. యోనాతాను అదే నేర్పిస్తున్నాడు చరిత్రలో మనకి. దేవుని చట్టమా, రాజు చట్టమా? దేవుని చట్టమా, రాజు చట్టమా? దేవుని చట్టమే. రాజు చట్టాన్ని పక్కన పెట్టాడు. 4వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పుదము చేసిన ఎడల బహు మేలు చేసిన గనక రాజా ఏ పాపము చేయకుందుగాక. ఫ్రెండ్కో మాట చెప్పాడు. ఫ్రెండ్, మా నాన్నగారు నేను చంపేస్తా అన్నాడుగా, నా సర్కిల్తో నేను చంపాలని చూస్తున్నాడుగా, నా సర్కిల్కి ఎవరికి నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే నీకు ఇన్ఫర్మేషన్ నా సర్కిల్ ద్వారా పంపితే ఎవడో ఒకడు అమ్మిడిపోతాడు డబ్బుకి. అందుకే నేనే స్వయంగా నీకు ఎప్పటికప్పుడు జవాబుదారుగా వకాల్తా పుచ్చుకున్నాను. ఇప్పుడు నీకు ఒక సలహా ఇస్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, మా నాన్నతో నేను మాట్లాడుతా అన్నాడు. నువ్వు ఇక్కడే రహస్యంలో దాక్కునుండు, మా నాన్నతో ఈ పొలంలో నిలబడి నేను మాట్లాడతాను, మా నాన్నతో నేను ధైర్యంగా ఒక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక నిజమైన స్నేహితుడిగా అసూయతో రగిలిపోతున్న తండ్రికి, రాజుకి వ్యతిరేకంగా వెళ్ళి మీరు చేస్తున్నది కరెక్ట్ కాదని చెబితే దావీదు లైఫ్కి ఎంత ప్రమాదం ఉందో చెప్పండి. యోనాతాన్ లైఫ్కి అంతే ప్రమాదం ఉంది. ఫ్రెండ్షిప్ ఎక్కడికి వెళ్తుంది చెప్పిన? దుర్దశలో నీ స్నేహితుడు ఉన్నప్పుడు విడువక ప్రేమించాలి. గుర్తుపెట్టుకో. వాడి లైఫ్ అయిపోతుంది, వాడు అన్ని విధాలుగా నాశనం అయిపోతున్నాడు అన్నప్పుడు ఆడు గూర్చి నీ స్టాండింగ్ ఏంటి? అమ్మో, ఈ టైంలో వీడితో పాటు నేను ఉంటే నాకు ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుందని సైడ్ అయిపోతావా? వీడి లైఫ్ బాగుపడ్డా నా లైఫ్ కూడా రిస్క్లో పెడతానని వాడితో పాటు కష్టంలోకి అడుగులు వేస్తావా? యోనాతానికి అడుగుతున్నాను, ఫుడ్ తక్కువైందా, లగ్జరీ తక్కువైందా, డ్రెస్ తక్కువైందా, ఫేమ్ తక్కువైందా? ఆయనకి ఏం తక్కువ చెప్పండి. దావీదు గారు పోతే ఎవరికి ఎక్కువ కలిసి వస్తుంది చెప్పండి? యోనాతానికి ఎక్కువ కలిసి వస్తుంది. దావీదు గారు పోతే, దావీదు గారు తర్వాత అధికారి ఎప్పుడు రాజు ఎవరు చెప్పండి? యోనాతానే రాజు అవుతాడు. ఇన్ని రాయితీలు యోనాతానుకున్నా యోనాతాన్ ఎవరి కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు తెలుసా? దావీదు కోసం ఆలోచిస్తున్నారు. మంచి స్నేహాలు ఎలా ఉంటాయి చెప్పనా? లెక్కలేసుకోవు. దొంగ స్నేహాలు ఎలా ఉంటాయి చెప్పనా? లెక్కలేసుకుంటాయి. కొంతమందితో కావాలని ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే తెలుసా? ఎందుకు పెట్టుకుంటారు? ఈరోజు కాకపోతే రేపైనా వీడితో మనకి ఏదో ఒక చెప్పండి పని అవుతుంది అంటే లెక్కల బ్యాచ్ అన్నమాట. కొంతమంది ఫ్రెండ్షిప్, అందుకే కొంతమందిని మీరు చూడండి, ఏదో ఒకలాగా ఆ మనసుతో స్నేహం చేస్తారు, ఈ మనసుతో స్నేహం చేస్తారు, ఈ మనసుతో. అరే ఎందుకురా వాళ్ళతో స్నేహం అంటే, ఏదో రోజు పని అవుద్దురా, పని అవుతుందని స్నేహాలు చేస్తావా అని అడుగుతున్నాను నేను. అంటే వాళ్ళతో ఏదో ఒక పనులు చేయించుకోవడానికి స్నేహాలు చేస్తావా? ఇక్కడ యోనాతాను మీరు చూడండి, ఏం కలిసి వస్తుంది, ఏం కలిసి వస్తుంది. ఇప్పుడు అన్ని దొంగ స్నేహాలు అన్నీ చెప్తున్నా, మనిషితో ఏదన్నా పని ఉంటేనే స్నేహాలు చేస్తారు. వాడి దగ్గర డబ్బు లేకపోయినా, వాడి దగ్గర ఫేమ్ లేకపోయినా, వాడి దగ్గర నేమ్ లేకపోయినా, వాడు ఏది కలిసి రాకపోతే వాడిని ఫ్రెండ్గా చూస్తారా?
స్నేహాలన్నీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. యోనాతాను చూడండి, వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే తన లైఫ్ని రిస్క్లో పెట్టి దుర్దశలో తన స్నేహితుని విడిచిపోకుండా తన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే కొన్ని పాయింట్స్ రేట్ చేశాడు, మీరు గుర్తుపెట్టుకోండి. చదవండి ఒకసారి. తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాలు మాట్లాడితే సెట్ అవుతాయి, సైడ్ అయిపోతే సెట్ అవ్వు. ఆ టైంలో వాడి గూర్చి ఏదో ఒక స్టాండింగ్ తీసుకోవాలి. ఆఫీసర్ని బతిమలాడతావా, ఆఫీసర్కి ఏదో ఒక రిక్వెస్ట్ పెడతావా, ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తావా, ఏదో ఒకటి చేయి. నీ ఫ్రెండ్కి ఒక చట్ట ప్రకారంగానో, నీ ఫ్రెండ్కి ఒక అనారోగ్య సమస్యగానో, నీ ఫ్రెండ్కి ఏదో ఒక విధంగా వాడికి ఇప్పొత్తు కలుగుంటే ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? ఉదయం వచ్చి కలుద్దామరా, ప్రార్థనలో పెడతానులే అంటున్నావా? గాలికి వదిలేస్తున్నా వాడిని. ఆ అబ్బాయి చూడండి ఎంత బాగా స్పందిస్తున్నాడో. వెళ్ళాడు, వాళ్ళ నాన్న మైండ్ సెట్ మారుస్తున్నాడు దయగా. డాడీని ఒక విషయం అడుగుతాను, నువ్వు ఇప్పుడు రాజువి, నీవు రాజువి, నీకు ఇంత దాసుడిగా కాకుండా నువ్వు నా తండ్రివి, నీ కొడుకుగా నేను మాట్లాడతాను. మనం ఓపెన్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. డాడీ ఏం తప్పు చేశాడు దావీదు మనకు అన్యాయంగా? చెప్పండి, ఒక్క రీజన్ నాకు చూపించండి. ఈ పాయింట్లో బాగాలేదురా దావీదు, ఇతని వల్ల మనం నష్టపోయిన ఒక్క పాయింట్ చెప్పండి డాడీ. మీ మాటకు నేను అగ్రీ అవుతాను. ఏం తప్పు చేశాడు చెప్పండి. మీకు విషయం గుర్తుపెట్టుకోండి డాడీ, అసలు దావీదు లేకపోతే మీ తల మీద రోజు కిరీటం ఉంటుందా? దావీదు లేకపోతే నా భుజాల మీద ఇంక రాజు వస్త్రం ఉంటుందా? డాడీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఫిలిస్తీన్ని గొలియాతుని దావీదు చంపకపోతే ఈరోజు ఈ సింహాసనం కోసం ఎంత తారవుతున్నారే, ఈ సింహాసనం ఉంటుందా? ఈ సింహాసనం ఉందంటే నేను ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నానంటే, మనందరం ఎంత ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నామంటే మన ప్రాణాలు అందరి కొరకు ఆడు ప్రాణం రిస్క్లో పెట్టాడు కదా డాడీ. అది ఎందుకు మర్చిపోతున్నాం? మీరు గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మనల్ని చూసి ఏడ్చే వాళ్ళకి మన తరపున వకాలతో పుచ్చుకుని మాట్లాడేవారు ఎవరైనా ఉంటే, జరిగిపోయిన విషయాలు ఎవరైతే ఎక్కువ అసూయ పడిపోతున్నారో వాళ్ళకి వివరించడం మంచిది. మనం వివరించాం, ఏం చేస్తాం? నేను అదే అనుకుంటున్నాను. అయితే మొన్న నుంచి చెప్దాం అనుకున్నాను కానీ ఏమనుకుంటావా అని ఆగిపోయాను. కరెక్టే బ్రదర్ మీరు అన్నది. చెప్పండి, అడుగుతున్నాను. ఇంకా అగ్గేసేయకండి, మళ్ళీ చెప్తున్నా, ఇంకా నాశనం చేయకండి. ఒకడు ఎలా అన్న ఉంటే, ఒరే నువ్వు అతను గూర్చి ఇలా మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదురా, నీకు ఎన్ని చేశాడు రా అనాలి. నేను గతంలో ఎలా చూశాడు, నన్ను ఎలా చూశాడు, నిన్ను ఎలా చూశాడు, ఒరే అలాంటి ఆయన గురించి మన ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం కరెక్టా? ఉన్న చెడు అణిగిపోవాలంటే జరిగిన మంచి పనులు మాట్లాడుకోవాలి. ఎలా ఉండేవాళ్ళం, ఎలా తిరిగేవాళ్ళం, ఎలా ప్రార్థన చేసుకునేవాళ్ళం, ఎలా మనం తిరిగేవాళ్ళం, ఎంత సహవాసంలో ప్రేమలు ఉండేవాళ్ళం, ఆ టైంలో వాడు మనకి ఎంత మేలు చేశాడు, ఆ మేలు చేస్తున్నట్టుకి ఈరోజు మనం ఎంతో కీడు చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్ని గొడవలు సర్దుకుపోవాలి అంటే జరిగిపోయిన మంచి విషయాలు మాట్లాడుకోవాలి. కానీ జరిగిపోయిన విషయాలు మాట్లాడుకోం. చెప్పండి, మైనస్లన్నీ మాట్లాడి ఇంకా అగ్గి పెట్రోల్ అన్నీ వేసేసి ఆయన ఇంకా ఎలా పతనం చేసేయాలి, ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ చెప్తున్నాను, నువ్వేమి ఎత్తుతావో చెప్పండి అదే వస్తావు. యోనాతాను వెళ్ళాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. కొన్ని పాయింట్స్ మనకు కావాలి అక్కడ రాస్తూ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 5వ వచనంలో 2వ మాట, ఇశ్రాయేలు అందరికీ గొప్ప రక్షణ కలగజేసిననియు అది నీవు చూసి సంతోషించావు కదా. నిష్కారణముగా దావీదుని చంపి నిర్భయాది యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపం చేయదు అని మనం చేయగా. అక్కడ పాయింట్స్ చెప్తున్నారు చూడండి. దేవుడు కలగజేసిన రక్షణకి వ్యతిరేకంగా వెళ్తున్నావు డాడీ. ఎంత మంచిగా చెప్తున్నాడు చూడండి. ఫిలిస్తీని చంపాడు, రక్షణ కలగజేశాడు, దేవుడి తరపున నిలబడిన మనిషి నిరపరాధిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని అపరాధం నువ్వు ఎలా అంటున్నావు? అపరాధి అయితే నువ్వు చెప్పడం కాదు, నేనే చంపేస్తాను. నిరపరాధిని చంపితే నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు, మన భవిష్యత్తుకు మంచిది కాదు. నీకు మాట చెప్తున్నాను డాడీ, ఇది రక్షణ కార్యము, దేవుడిచ్చిన రక్షణ కార్యం. ఆ రక్షణ కార్యాన్ని తీసుకొచ్చింది దావీదు. ఆ రక్షణ కార్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నావంటే నువ్వు ఎవరికి వ్యతిరేకంగా వెళ్తున్నావు తెలుసా? దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు ఈ మీదకి నువ్వు కాలు దువ్వావో
నువ్వు దేవుడి మీదకే కాలు దూవుతున్నట్టు. దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషుల మీద నిందలేసావో నువ్వు దేవుడి మీద నిందలేస్తున్నట్టు. డిస్క్లైమర్, దేవుడు ఏర్పాటు చేసుకున్న నిరపరాధులను గూర్చి నువ్వు లేనిపోని సావు ప్రకటనలు చేసావో నీ సావును కొని తెచ్చుకుంటున్నావు మాత్రం మర్చిపో. దావీదు పట్ల యోనాతానికి ఎంత క్లారిటీ ఉందంటే, ఈ అబ్బాయి దేవుని చేత పిలవబడ్డాడు, ఈ అబ్బాయి దేవుని కుమారుడు, ఈ అబ్బాయి దేవునికి కావలసిన వాడు, నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతను లేకపోతే నేను లేను, మా నాన్న లేడు, ఇతను లేకపోతే ఇశ్రాయేలుకి రక్షణే లేదు. రక్షకుడు, ఆ రక్షకుడికి వ్యతిరేకంగా మమ్మల్ని ఎలా చేయమంటావు డాడీ? నేను ఎందుకు చెప్తున్నాను, నా మాట వినండి అనగానే సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి, యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని తాను ప్రమాణం చేసిన. ఇప్పుడు బాగా వినండి, ఎంత పిశాసిగాడికైనా, ఎంత మూర్ఖుడికైనా, ఎంత అసూయపరుడికైనా, ఎంత చండాలమైన వ్యక్తికైనా కొన్నిసార్లు చెప్పేలా చెబితే పనులు అవుతాయా? అవ్వా? అవుతాయి. ఇదిగో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. ఎంత మూర్ఖుడికైనా వాడికి అర్థమయ్యేలా చెబితే అర్థమవుద్ది. వాడికి అర్థమయ్యేలా చెప్పు. ఆ చెప్పే మధ్యలో వాడు మంచోడై ఉండాలి, గుర్తుపెట్టుకో. ఆ వ్యక్తికి నాకు గొడవ వస్తే మధ్యలో మాట్లాడేవాడు తినమైన మాటలు మాట్లాడాలి. నీకే తరం లేకపోతే మాకు చంపుకుని గొడవ పెడతాను. ఈ మాట్లాడేవాడు ఎవరైతే ఉన్నాడో ఆడి తరపున ఈడు మాట్లాడు, ఈ తరపున అతను మాట్లాడు, ఈ రెండు తరపున మాట్లాడుతున్నప్పుడు మంచి విషయాలు ప్రస్తావన తీసుకురావాలి. దావీదు గారి తరపున యోనాతాను మాట్లాడి గతంలో జరిగిన విషయాలను లేవనెత్తి అతని నుంచి మనం ఎంత మేలు పొందాం డాడీ అని అర్థమయ్యే రీతిలో చెబితే మనిషి మారుతున్నాడా లేదా? మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ ఏమంటుంది చెప్పిన, సమాధానపరచువారే దేవుని కుమారులు తప్ప చెడగొట్టే వాళ్ళు దేవుని కుమారులు కాదు. నీ వల్ల ఇద్దరు కలవాలి, నీ వల్ల ఇద్దరు ఇడిపోకూడదు. గుర్తుపెట్టుకోండి. నీ వల్ల ఒక గుంపు బాగుపడాలి, నీ వల్ల ఒక గుంపు నాశనం అయిపోకూడదు. నీ వల్ల ఒక కుటుంబం బాగుండాలి, నీ వల్ల ఒక కుటుంబం పాడైపోకూడదు. నువ్వు ఎక్కడున్నా గుర్తుపెట్టుకున్న సహవాసం బాగుండాలి, ఒక సహవాసం పాడైపోకూడదు. సాధ్యమైతే మంచి విషయాలు మాట్లాడి సమాధానపరచాలి తప్ప సాధ్యమైతే మంచి విషయాలు మనం చెత్త మాట్లాడామనుకోండి, సంసారాలు పాడవుతాయి, స్నేహాలు పాడవుతాయి, సంఘాలు పాడవుతాయి, చివరికి నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు.